సో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చే ముందు ఉద్యమకారులకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ జూన్ 2 లోపు అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర స్థాయి మీటింగ్ జరిగింది. సో మనతో పాటు మాట్లాడడానికి నాయకులు ఉన్నారు. అన్న, ఏం డిమాండ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యమకారుల వేదిక తరపున? నా పేరు నరాల సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యమకారుల వేదిక 9 డిమాండ్స్తో ఈరోజు కోరుతూ ఉన్నది. ఒకటి, తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. రెండవది, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమకారులకు 4 గదుల ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమకారుల పిల్లలకు ఉచిత విద్యను ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కల్పించాలి. తెలంగాణ ఉద్యమకారులలో ఎవరైనా చదువుకున్న పూర్తి చేసినట్లయితే వాళ్ళకు ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఒక ప్రైవేట్ ఉద్యోగం కల్పించాలి. తెలంగాణ ఉద్యమకారులకు 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబ సభ్యులలో ఎవరికైనా అనారోగ్యంగా ఉండి ఆరోగ్యం క్షీణిస్తే 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలి. అదేవిధంగా 10,000 కోట్లతో ఉద్యమకారులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి. ఉద్యమకారులకు ఉచిత బస్సుతో పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేకే చైర్మన్గా అద్దంకి దయాకర్ గారితో, అదేవిధంగా మన రాములు నాయక్ గారితో, కోదండరామ్ గారితో, మళ్ళా శోభన్ గారితో, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో కమిటీ వేసింది. ఈ కమిటీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీలోపు ఉద్యమకారుల యొక్క డిమాండ్స్ నెరవేర్చండి. ఒకవేళ జూన్ 2వ తేదీలోపు నెరవేర్చకపోతే మా తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కమిటీ మొత్తం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ ఉద్యమకారుల కమిటీ కేకే కమిటీని కలుస్తాం. 2-3 నెలలు టైం ఇస్తాం. అప్పటికి కూడా స్పందించకపోతే రాష్ట్ర అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్గా ప్రకటిస్తున్నా. అంటే ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీకి ఒక 3 నెలల సమయం ఇచ్చి చూస్తాం, లేదా 5 నెలల సమయం ఇచ్చి చూస్తాం. అప్పటికి నెరవేరని పక్షంలో ఈ కమిటీ కాలయాపన కమిటీగా భావించి అసెంబ్లీని ముట్టడిస్తాం అని తెలియజేస్తాం. ఎంతమంది ఉంటారు దాదాపు ఉద్యమకారులు తెలంగాణలో? చాలా అందరూ కొట్లాడిన వాళ్ళే. బట్ ఉద్యమకారులుగా గుర్తించాలంటే ఏంటి క్రైటీరియా ఏంటి? అసలు ఉద్యమకారులుగా గుర్తించాలంటే క్రైటీరియా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది, మేము ఒకటే చెప్తున్నాం. FIR కేసులు అయిన వాళ్ళు, బైండ్ ఓవర్ కేసులు అయిన వాళ్ళు, జైలు శిక్ష అనుభవించిన వారు, 1969 ఉద్యమకారులు, 2001 నుంచి 2014 వరకు ఉద్యమంలో పాల్గొన్న సీనియర్ ఉద్యమకారులు, వీళ్ళనే గుర్తించి వీళ్ళకు మాత్రమే అన్ని అవకాశాలు కల్పించాలని మా ప్రధానమైన డిమాండ్. ఏం చెప్తారు? కమిటీ ఆల్రెడీ ఇప్పటికే ఉద్యమకారులకు సంబంధించి ఒక కమిటీ వేసింది కేకే ఆధ్వర్యంలో. కమిటీని ఏమైనా కలుస్తారా? మీకు సంబంధించి మీ డిమాండ్స్ ఏమైనా కమిటీని ప్రత్యక్షంగా కలిసి ఏమైనా చెప్తారా? తప్పనిసరిగా మా రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ గారు కానీ, మా మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ ముస్తాఫా గారు కానీ, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు రవీందర్ గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షురాలు కానీ సులోచన గారు కానీ, అలీ శంకర్ కరీంనగర్ జిల్లా అందరం కూడా కలిసి కేకే కమిటీని వారం రోజుల్లో కలిసి వాళ్ళకి కృతజ్ఞతను తెలియజేసి, అభినందనలు తెలియజేసి, వాళ్ళను సన్మానించి వాళ్ళకు కూడా కొంత సమయం ఇస్తాం. ముఖ్యమంత్రిని కూడా కలుస్తాం. అందరినీ సన్మానించి అందరికీ అభినందనలు తెలియజేస్తాం. 5 నెలలు కానీ 3 నెలల నుంచి 5 నెలల టైం ఇస్తాం. ఆ టైంలోగా నెరవేర్చకపోతే మా ప్రధానమైన డిమాండ్ అసెంబ్లీని ముట్టడించి అక్కడే ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాం. మీరు మీ మీద ఎన్ని FIRలు నమోదైనాయి? ఎప్పుడు ఉద్యమంలో పాల్గొన్నారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా. నా పేరు తోడేటి శంకర్ గౌడ్. నేను ఉద్యమంలో 2001 నుంచి 2014 వరకు పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. కాబట్టి నా పేరు మీద FIR నెంబర్లతో 25 కేసులు అయినాయి. 3 సార్లు జైలుకు పోయినా, తర్వాత 3 రైల్వే కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ ఉద్యమకారులకు కేవలం మేము ఒకటే కోరుకుంటున్నాం. ఉద్యమకారులు తెలంగాణ వచ్చింది కేవలము కేసులైన వాళ్ళు చేస్తే వచ్చింది మాత్రమే కాదు. కానీ తెలంగాణ 3.5 కోట్ల ప్రజలు కష్టపడ్డారు.
ఇలా 3.5 కోట్ల ప్రజలు సాగరహారం కావచ్చు, మిలియన్ మార్చి కావచ్చు, రోడ్లెక్కి వంటపార ప్లస్ అన్ని పనులు చేశారు. కానీ అందరికి ఇచ్చే సాధ్యం గవర్నమెంట్ కాదు కావచ్చు. కొంత మినా అంటే ఒక గుర్తు పెట్టుకొని మాకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎన్నికల ముందు మేము ఎఫ్ఆర్ఐ కేసున్న వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళకు, అమరవీరుల కుటుంబాలకు అందరికీ మేము న్యాయం చేస్తామనేది ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు. అదే మేము అడుగుతున్నాం. కానీ ఇన్ని రోజులు 2.5 సంవత్సరాలకు ఒక తెలంగాణ ఉద్యమకారుల వేదిక తరపున మేము రకరకాల 10 జిల్లాలు తిరుగుతున్నాం ఉద్యమకారుల కొరకు. స్పందించి ఈరోజు ప్రభుత్వం నిన్న కమిటేసింది. ఇలా మేము ఇక్కడ మీటింగ్ పెడతాం తెలియంగానే ఇలా కమిటేసింది. మాకు సంతోషపడుతున్నాం. కానీ కమిటీ మాత్రం కాలక్షేపణ కావద్దనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తొందరగా ఎంత తొందరగా వేస్తే అంత మంచిది. సో మీ దగ్గర ఏమైనా లిస్ట్ ఉందా, ఉద్యమకారుల లిస్ట్ ఇంతమంది పనిచేసారు, లేకపోతే చాలా వరకు సంఘాలు పనిచేస్తున్నాయి? మీ ఒక్క సంఘం కాకుండా తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి చాలా సంఘాలు పనిచేస్తున్నాయి. అందరితో కలిసి పనిచేస్తారా, లేకపోతే ఎవరికాలు ఇండివిజువల్గా పనిచేస్తారా? అన్ని సంఘాలు వేరు, మేము వేరు. ఎందుకు వేరు అంటే ఇంతకుముందున్న సంఘాలన్నీ వితౌట్ రిజిస్ట్రేషన్తో చాలా ఉన్నాయి. వితౌట్ రిజిస్ట్రేషన్ కేసులు లేని వాళ్ళు చైర్మన్గా ఉండి, కేసులు లేని వాళ్ళు ముందు తిరుగుతూ ఉంటా పనిచేస్తున్నాం. దాన్ని గమనించి మేము అంటే ఇలా కేసులు లేని వాళ్ళని మనం ఎమ్మడి చెప్పుకుంటే రేపు తిరిగి ఇవాళ ఉద్యమం చేసే వాళ్ళు నష్టపోయారు. కేసుల్లో తిరిగినాక ప్రభుత్వం కేసుల వాళ్ళకి ఇస్తాం అన్నాక వాళ్ళకి ఇవ్వకుంటే ఈ తింపిన వాళ్ళని తిడతారు, ప్రభుత్వాన్ని తిడతారు. అటువంటి పని మేము తప్పు చేయమని నిజమైన ఉద్యమకారులను 119 నియోజకవర్గాలలో మా కమిటీలు ఉన్నాయి, మాకు ఇన్ఛార్జీలు ఉన్నారు, మాకు జిల్లా అధ్యక్షులు ఉన్నారు. అందరూ ఆధార్ కార్డు ఫోటోవా కింద మేము మన ఎఫ్ఆర్ఐ కాపీ పెట్టి మేము తీసుకుంటున్నాం. వాస్తవానికి ఇలా అబద్ధం లేదు. కావాల్సి మీకు లెక్క కావాలంటే ఒక 3-4 రోజుల్లో మీకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మేము ఇస్తాం. మినిమం. నా పేరు షేక్ ముస్తఫా. నేను నల్లగొండ జిల్లా వాసిని. కాబట్టి నేను ఉద్యమంలో 2001 నుంచి కేసీఆర్ నాయకత్వంలో, జగదీశ్వర్ రెడ్డి నాయకత్వంలో, బండా నరేందర్ రెడ్డి నాయకత్వంలో పనిచేసినాను. కళ్యాణ్ యాదగిరెడ్డి, నాయన్ నరసింహారెడ్డి, మేమందరం ఏడుగురం పోలీస్ స్టేషన్లో బందీ అయినాం 2001 సంవత్సరంలో. మాకు సిఐ నిజాముద్దీన్ గారు ఏ విధంగా మమ్మల్ని హింసించిండో ఆ విధంగా అవసించిండు. కాళ్ళు చేతులు మొత్తం కీమా చేసిండు. అయినా పర్వాలేదని ఊకున్నాం. మాకు కేసీఆర్ సారు ఏం స్పందించలేదు ఉద్యమకారులని. అదే గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని స్పందించి, కాంగ్రెస్ ప్రభుత్వము మీకు న్యాయం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పి కమిటీ వేయించారు. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ ఏం మాత్రం ఉద్యమకారులను పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి సార్ పట్టించుకుంది కాబట్టి రేవంత్ రెడ్డి సార్కు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్న ఆశతోనే తెలంగాణ ఉద్యమకారుల వేదిక పనిచేస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఎఫ్ఐఆర్లు ఉన్న వాళ్ళను ఖచ్చితంగా ఉద్యమకారులుగా గుర్తించి వారికి సంబంధించి ఏదైతే 25,000 పెన్షన్ కానీ లేకపోతే 250 గజాల స్థలం ఇస్తా అన్నారో దానికి సంబంధించి అన్ని ఇప్పటికే ఉద్యమకారులకు సంబంధించి ఒక కమిటీ కూడా వేశారు కేకే ఆధ్వర్యంలో. త్వరలోనే కేకే కమిటీని కూడా కలుస్తాం. ఆ ఉద్యమకారులకు సంబంధించి పూర్తి నివేదికను ఏదైతే మా దగ్గర ఉన్న పూర్తి నివేదికను కమిటీ కూడా అందజేసి ఉద్యమకారులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా తెలంగాణ ఉద్యమకారుల వేదిక పనిచేస్తుందని చెప్పేసి నాయకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్ RTV కోసం హైదరాబాద్.